సంబంధించి మొదటగా కూడా మాక్ పోలింగ్ అనేది జరుగుతుంది. మాక్ పోలింగ్ పూర్తయిన తర్వాత ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వాళ్ళు ధృవీకరించుకున్న తర్వాత అంతా బాగుంది అని ధృవీకరించుకున్న తర్వాత అప్పుడు 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. 7 గంటల నుంచి కూడా సాయంత్రం 6 వరకు కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి మనం సాధారణంగా 5 వరకు మాత్రమే పోలింగ్ ఉంటుంది. కానీ ఈసారి 1 గంట అదనంగా అయితే పోలింగ్ కి సంబంధించి కూడా సమయాన్ని అయితే పెంచడం జరిగింది. ఒకసారి ఎవరైతే వస్తారో వాళ్ళంతా కూడా ఎవరైతే రావడం జరుగుతుందో ఓటర్లు వాళ్ళు ఖచ్చితంగా ఏమేమి తీసుకురావాల్సి ఉంటుంది, ఏమేమి చేయాలి, ఏం చేయకూడదని కూడా ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే వాళ్ళు ఏ రూల్స్ పాటించాలి, ఏవి పాటించద్దు అనేది మెన్షన్ చేశారు. అలాగే ఒకసారి మొత్తం 58 మంది అభ్యర్థులు ఒక నోటా కలిపి మొత్తం 59 మంది అభ్యర్థులకు సంబంధించి సో అక్కడ లోపలికి వెళ్లిన తర్వాత ఈవీఎం మిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇదే తరహాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అభ్యర్థులకు సంబంధించిన జాబితా ఏదైతే ఉంటుందో ఇదే తరహా మొదటిది వచ్చేసరికి బీజేపీకి సంబంధించిన లంకల దీపక్ రెడ్డిది, అలాగే రెండోది నవీన్ యాదవ్, మూడవది మాగంటి సునీత గోపినాథ్, ఇలా మొత్తం అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లాస్ట్కి 159 ఆప్షన్ గా నోటానైతే ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఇటు ఎన్నికల ప్రధానాధికారి కర్ణన్, జిహెచ్ఎంసీ కమిషనర్, అలాగే జిల్లా ఎన్నికల అధికారి అయిన కర్ణన్ ఇప్పటికే ఈ కేంద్రానికి రావడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది తనిఖీ కూడా చేయడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ మొత్తం పోలింగ్ కేంద్రాలు అన్నిటి దగ్గర కూడా సెక్షన్ 144 అమలు అవుతుంది. అలాగే 100 మీటర్ల పరిధిలో ఏ ఒక్కరు కూడా రావద్దు అనే నిబంధన కూడా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి పోలీస్ అధికారులు మొత్తం కూడా భద్రత మొత్తాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది. 3 అంచెల భద్రతలో భాగంగా ఇక్కడ వరకు కూడా అంటే అక్కడ ఏదైతే ఎండ్ మనకి కనిపిస్తుందో ఆ ఎండ్ పాయింట్ వరకు కూడా ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు కానీ ఏవి నిర్వహించద్దు. సో ఇక్కడ 3 అంచెల భద్రత మనకు అనేది కనిపిస్తుంది. అక్కడ స్టార్టింగ్ పాయింట్ అది మొదటి అంచె భద్రత, అక్కడ మన పోలీసులు స్టేట్ పోలీసులు ఉంటారు. రెండోది వచ్చేసరికి ఇప్పుడు మనం నిలబడిన పాయింట్ ఏదైతుందో ఇది మొత్తం కూడా స్టేట్ పోలీసులు అంటే మన లోకల్ పోలీసులు ఎవరైతే ఉంటారో ఈ లోకల్ పోలీసులు అయితే మొత్తం వీళ్ళు పర్యవేక్షిస్తారు. లోపలికి వచ్చేసరికి మొత్తం కూడా భద్రత మొత్తాన్ని కూడా సెంట్రల్ ఫోర్సెస్ అయితే మొత్తం భద్రత మొత్తాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు.